అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి, అశ్వత్థామ, ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికా ఏమిటని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు. తరువాత అర్జునుడి యొక్క విలువిద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. అర్జునుడు ఆ సభలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడే కుంతీదేవి కూడా కూర్చుని ఎంతో సంతోషంగా ఉంది. ఆవిడ భావనలో ఏముంటుంది, తన బిడ్డల్లో భీముడు గొప్ప గదాయుద్ధం చేస్తాడు, ధర్మరాజు గారు శూలం విసురుతాడు, ధనుర్బాణములు ప్రయోగిస్తాడు, అలాగే అర్జునుడు సకలాస్త్ర సంపన్నుడు. కాబట్టి ఇవన్నీ చూసుకుని తండ్రి లేని బిడ్డలు, ఆ తల్లి చూసుకుని ఆనందించాలి. అందులో మాద్రి కూడా లేదు. 5 యొక్క వైభవాన్ని చూసి సంతోషిద్దామని కుంతి కూడా కూర్చుంది. సుతుల విద్యా ప్రవీణత చూచువేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రికలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర. ఆ ధృతరాష్ట్ర గాంధారీదేవులతో కలిసి కుంతీదేవి కూడా కూర్చుని చూస్తోంది, సంతోషిస్తోంది. ఓ, నా పిల్లలన్నింటిలో పైచేయి, ఎంత బాగా విద్య నేర్చుకున్నారు, ఎంత బాగా విద్యని ప్రదర్శనం చేస్తున్నారని ఆవిడ ఎంతో ఆనందంతో ఆ అస్త్ర ప్రదర్శనాన్నంతటినీ కూడా పరిశీలనం చేస్తోంది. ఆ పరిశీలనం చేస్తుండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి. వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, వీడే భరతవంశం బెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే, ఈ అర్జునుడే. వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, ధర్మం తెలిసిన వాళ్లలో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా, భరతవంశమంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఆయన బాణములు వేస్తాడు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగినవాడు. అదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు, అదిగో ఆయనే 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 అని చెప్పుకుంటూ ఉండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. ఇంకా భీముడి విషయంలో భీముడితో సమానంగా దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తాడు అన్న ప్రతీతి ఉంది. అర్జునుడి విషయంలో ఆ రోజుల్లో అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేసేవాడు ఉంటాడని ఎవరికీ నమ్మకం లేదు. ద్రోణాచార్యుల వారు కూడా ఏమంటాడంటే, నా శిష్యులలో కల్లా చాలా గొప్పవాడు అంటుంటాడు అర్జునుడిని. కాబట్టి ఆ అర్జునుడు వస్తున్నాడు సభలోకి అనేటప్పటికీ కుంతీదేవి పొంగిపోయింది. అబ్బా, మీకు నేను మొట్టమొదటే చెప్పాను ఆ ప్రసంగ ప్రారంభంలో, దుర్యోధనుడి బాధ కూడా అక్కడే. భీముడికి నేనున్నాను, అర్జునుడికి ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి యోధుడు నా వైపు లేడు. ఎందుకంటే మొదటి నుంచి మాత్సర్యం కదా, మరి ఆ స్థానంలో భర్తీ చేసేవాడు లేడు నాకు. ఇప్పుడు ఇంతమంది అర్జునుడు వస్తున్నాడని జేజేలు పలుకుతుంటే దుర్యోధనుడి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. మండిపోతోంది. అవతల కుంతీదేవి పొంగిపోతోంది. ధృతరాష్ట్రుడు బయటపడడం చూడ్డానికి ఏం లేదుగా, తర్వాత తెలుసుకుంటాడేమవుతోందో. కాబట్టి ఆ కుంతి ఎంతో సంతోషంగా ఉంది. అర్జునుడు సభాప్రవేశం చేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆగ్నేయ శరమున అతిభీకరాగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అనిలబాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు, మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు, భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు, అదృశ్యాస్త్ర విద్య పేర్మిత నదృశ్యదేహుండగు, తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్య గతుడగు, దుర్గతుండు అగు మహీతల గతుడగు అద్భుతముగా. అర్జునుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించాడు అంటే చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి అద్భుతమైనటువంటి పెద్ద నీటిధారలు పడేటట్టుగా చేశాడు. అలాగే వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప గాలి పుట్టించాడు. మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టించాడు. భూమి బాణంబు భౌమ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన భూమి యొక్క రూపాన్ని పొందాడు. అలాగే
శైలాస్త్రాన్ని ప్రయోగించి పర్వత రూపం కింద మారిపోయాడు. అలాగే ఒకప్పుడు అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, తాను కనపడకుండా పోయాడు అస్త్ర ప్రభావం చేత. ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క మంత్రాన్ని ఆయన లోపల మననం చేసినప్పుడు పుట్టివాడైపోతాడు, పొడుగువాడైపోతాడు, లావుగా అయిపోతాడు, సన్నగా అయిపోతాడు. అకస్మాత్తుగా భూమి మీద కనపడతాడు, రథంలో కనపడతాడు, రథం నొగల మీద కనపడతాడు. ఇవన్నీ చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పిల్లల్లో అర్జునుడు ఒక్కడే చెయ్యగలడు ఇలా, ద్రోణుడు కూడా అలా స్థానపట్టాడు. అందుకే ఎంత ఆనందపడిపోయి అందరూ కరతాళధ్వనులు చేస్తుంటే ద్రోణాచార్యులు వారు తెల్లగడ్డాన్ని ఇలా ఓసారి నిమురుకుంటూ పరమానందపడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడైపోయాడని ఆనందపడిపోతుంటే, కుంతీదేవి కందుల ఆనంద భాష్పాలు కార్చేస్తుంటే, దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే, అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు. మీరు ఇది బాగా గమనించాలి, ఎవ్వరూ పిలవలేదు. ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు నన్నయ్య గారు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరుం భద్దోగ్ర నిస్త్రంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. ఏమి సభాప్రవేశం చేయించారో కర్ణుడిని. అర్జునుడి కన్నా అద్భుతంగా ప్రవేశపెట్టారు. అసలు శాబ్దికమైన ప్రత్యక్ష ప్రసారం కదండి. సాలప్రాంశు ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే తెత్తునుంటాడు. తెల్ల మద్ది చెట్టు శ్రీశైలానికి స్థలవృక్షం, మధ్యార్జునానికి భలే ఉంటుంది. ఎప్పుడైనా మీరు తెల్ల మద్ది చెట్టుని చూశారో లేదో నాకు తెలియదు. శ్రీశైలం మీరు చూడకపోయాడు, మీ అందరూ ప్రాజ్ఞులేదో అలా అంటానంతే. మీ అందరూ అనేక మార్లు చూసి చెప్తే నేను చూసినవాడిని. తెల్ల మద్ది చెట్టుని చూడగానే విచిత్రంగా ఉంటుంది, పాలు పోసిన బెరడా అన్నట్టు ఉంటుంది. అంత తెల్లగా ఉంటుంది దాని కాండము అది. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి? తెల్ల మద్ది చెట్టులా ఉంటాడంటే తెల్ల మద్ది చెట్టు ఏదో తాటి చెట్టులా పెరగదది, గుండ్రంగా లావుగా తెత్తునుంటుంది. సన్నగా ఉండి అంత పొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉండదు. బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉండదు. లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్రూపి, అంత తెల్లగా ఉండి తెత్తున తెల్ల మద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు అంతే నన్నయ్య గారు. అటువంటి వాడు సాలప్రాంశ నిజోజ్వల కవచం. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితం. తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది, నలుపు మీద కూడా కనపడుతుంది. అందుకే కదా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమబ్బు మీద మెరుపు తీగ అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు, కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంటాయి. ఓ ఉంగరం ఓ సన్న గొలుసో వేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందా మెరుపు? అందులోంచి ఆ బంగారం యొక్క మెరుపుని నిజానికి ఆయన ఒంటి తెలుపు కప్పేస్తుంది. ఆయన ఒంటి మీద వేసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనపడతాయి. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు. ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పా, భారతం అంతా తెలిసిన వారిగా ఆలోచించద్దు కాసేపు. ఇక్కడ వరకే మనం భారతం ఇప్పుడే మొదలుపెట్టాం, ఇవాళే చదువుతున్నాం అనుకోండి. కర్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. కర్ణుడు అందగాడు కాదని మీరు ఎలా అనగలరు? చాలా అందగాడు. ఈ పద్యాలు చదువుతుంటే ఓసారి కర్ణుడిని చూస్తే బాగుండు అనిపించే అంత అందగాడు. కాబట్టి నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు
తదేకంగా చూసి నమస్కారం చేయరు. రుద్రాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు, కొద్దిసేపే చూడగలం. అది భలే మెరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు నాన్నగారి పోలిక, ఎక్కడికి పోతుంది? అందుకని బాలార్క ప్రతిమన్, మరి అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది. అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఇంకెంత కాంతితో ఉంటాడు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరా పిల్లాడని చెప్పి, అర్జునుడు అంటే అందరికీ తెలుసు, ఈయన ఎవరో పాపం ఎవరికి తెలుసు. ఎంత జాలికరమైన విషయం అది నిజంగా. నిజానికి నేను భారతం చదువుకున్నప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇంత అందగాడు ఎవడూ లేడు. కానీ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన గుణముల గురించి కొంతమందికి తెలుసు. కాబట్టి శరాసనధరున్, చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు. బద్ధోగ్రనిస్త్రంశు, మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి పోతాయా పౌరుష ప్రతాపాలు? ఎక్కడికి పోతుందో పరాక్రమం? ఎక్కడికి పోతుందో శౌర్యం? ఎక్కడికి పోతుంది? కాబట్టి శౌర్యాలంకారు, శౌర్యమే అలంకారంగా కలిగినవాడు. సువర్ణవర్ణు, బంగారు రంగు కలిగినవాడు. నన్నయ్య గారికి తనివి తీరట్లా, ఎన్ని మాటలు వేసేస్తున్నారో. పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే. సువర్ణవర్ణు, ఘను, గొప్పవాడు, అంతెత్తునున్నవాడు. చూడండి, మనిషి బాగా స్ఫురద్రూప్ అనుకోండి, ఆయన్ని ఎలాగండి ఆయన గుర్తుపట్టడం ఏమిటి? అంతెత్తునుంటారు, చూడగానే గుర్తుపట్టేయచ్చు అంటారు. చూడండి, మహాత్ముల విషయంలోనూ అంతంత స్ఫురద్రూపులై అంతెత్తున అలా ఉంటారు. కొంతమంది శంకర భగవత్పాదులు ఎలా ఉంటారని అడగక్కర్లేదు. ఆయన మహానుభావుడు ఇలా చూడగానే బాలసూర్య బింబల్లా వెలిగిపోతుంటారు అంతెత్తున. శంకరాచార్యులు వారు ఎవరైనా అడగడం ఏమిటండి అనం. అలా ఘను, కర్ణాఖ్యున్, కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు. ఆయన జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి ఆయన కనపడగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారట. ఆయన ఎవరికి సంబంధించిన వాడు ఎవరికి తెలియదు, కానీ ఆయన మంచి గుణముల గురించి చెప్పుకుంటున్నారట. చాలా మంచివాడయా పిల్లాడు, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, గురుభక్తి ఉన్నవాడు, ఎంత సాధన చేస్తాడో తెలుసా అని. చాలా మంచివాడు, ఎవరికి ఏదన్నా ఉపకారం చేయాలంటే ముందుంటాడు. అంటే ఇప్పటి వరకు కర్ణుణ్ణి మీరు దుష్టచతుష్టయంలో పెట్టడానికి సాధ్యం అవుతుందా? భారతం చదివేసిన వాళ్ళలా మాట్లాడకండి. ఇక్కడ వరకు ఆయన గురించి ప్రజలు మంచిగా చెప్పుకున్నారా లేదా?